హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాక్స్. మన బండి అయితే ఖాళీ అయింది. ఈ కృష్ణగిరి నుంచి అయితే లోడింగ్ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి అయితే మేము ఎంటీ శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాలి. ఇక్కడ లోడింగ్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదన్నారు. ఎవరిని అడిగినా లోడింగ్ లేదని చెప్పారు. శ్రీకాళహస్తికి అయితే ఎంటీ శ్రీకాళహస్తి ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేస్తే అతను అయితే అక్కడికి రమ్మని చెప్పాడు. ఇక్కడ నుంచి అయితే మనం శ్రీకాళహస్తికి అయితే వెళ్ళాలి. శ్రీకాళహస్తి వచ్చేసి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు అయితే ఎంటీ వెళ్ళాలి. అయితే నైట్ జర్నీ ఉంటుంది మాకు శ్రీకాళహస్తి వరకు అయితే. ఎందుకంటే ఇక డ్యూటీ చేసేటప్పుడు తప్పదు కాబట్టి ఎక్కువ నైట్ జర్నీ కూడా చేయాల్సి ఉంటుంది. పొద్దున్నాక వెళ్తే ఇక్కడ లొకేషన్ ఏదైనా ఉంటే చూపిద్దాం అనుకున్నాం, కానీ లొకేషన్ ఇప్పుడు చూపించడానికి ఛాన్స్ అయితే లేదు. ఎక్కువ నైట్ జర్నీ చేయాలి. అన్న సపోర్ట్ చేస్తలేడు. అన్నకు కూడా ఒక మైక్ పెడితే బాగుండు. మైక్ పెడతా ఇప్పుడు కొంచెం ఒక్కడ పోయినా కాఫీ ఒకసారి మైక్ పెడితే మాట్లాడతాడు. జర తెలంగాణ గుడి కుక్కలేక పోకుండా జర అన్నతో మాట్లాడుకుంటా పోతే జర వేరే ఉంటుంది. ఏదైనా ఒక స్టోరీ చెప్పమాట అన్నను. అన్న ఒకప్పుడు 3 బండ్లకు ఓనరు, ఇప్పుడు డ్రైవరు. ఎందుకంటే ఆయనకు 3 బండ్లు ఉండే, కానీ 3 బండ్లు ఉంటే ఏమైందంటే డ్రైవర్లు సరిగా లేక మొత్తం లాస్ అయ్యండి అన్న. బళ్ళు బోర్ల పడేసుడు అవి ఇవి చేసేసరికి మొత్తం లాస్ వచ్చి బండ్లన్నీ అమ్మేసుకున్నాడు. అమ్మేసుకొని ఇక ఇప్పుడు డ్రైవర్ చేస్తాడు. ఇక నైట్ అయితే మొత్తం చూసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఒకటే రోజు పట్టుకొని పోతూనే ఉండాలి. వేలూరు దాకా పోవాలి. తమిళనాడు మొత్తం ఇది అంతా తమిళనాడులో ఉన్నాం ఇప్పుడు మనం. నాలుగు 5 గంటలు జర్నీ పడుతుంది. కాకపోతే అక్కడికి వెళ్ళి పడుకొని 2 గంటలు, ఆయన 6 గంటల దాకానే 6 గంటల లోపల రమ్మని చెప్పాడు. కానీ పోతాం ఆ లోపు. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ పోయి పడుకుంటాం ఇక. ఎందుకంటే కొంచెం తొందరగా పోయి పడుకున్నామంటే కొంచెం నిద్ర అవుతుంది కాబట్టి. ఎప్పుడు మన రాగా నిద్ర లేదు. మళ్ళా ఈరోజు ఇక్కడికి వచ్చినాక ఎంత ఒక 2-3 గంటలు వండుకోవచ్చు. వచ్చి పొద్దుదాకా వండుకున్నామంటే ఎండల ఒకటే ఉడకపోతుడు, నిద్ర పట్టదు, ఏం పట్టదు. మేమైతే కృష్ణగిరి నుంచి బయలుదేరి ఇప్పుడు శ్రీకాళహస్తి పోతున్నాము. శ్రీకాళహస్తి పోయిన తర్వాత అక్కడ పార్టీకి ఫోన్ చేయాలి. పార్టీ నెంబర్ ట్రాన్స్పోర్ట్ అతను అయితే పార్టీ నెంబర్ ఇచ్చాడు. అప్పుడు 6 గంటల వరకు అయితే రమ్మని చెప్పాడు ఆయన. పార్టీకి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఫోన్ చేయాలి. ఇప్పుడైతే మొత్తం 4 లైన్ రోడ్లో ఉన్నాం మేము. రోడ్ అయితే సూపర్గా ఉంది. నా స్టాప్ వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్లో పోతే ఇంత యాస కూడా రాదు. హైవే రోడే మొత్తం 4 లైన్ రోడ్ ఇది. మొత్తం ఎక్కడి వరకు అంటే ఏలూరు వరకు అయితే మొత్తం 4 లైన్ రోడే ఉంటుంది. ఎక్కడ కట్టవలసిన అవసరం అయితే ఉండదు. వేలూరు వరకు, వేలూరు 70 కిలోమీటర్లు ఉంది మాకు ఇక్కడి నుంచి. రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది బెంగళూరు టు చెన్నై రోడ్ ఇది. ఇటు వస్తే ఎప్పుడైనా శ్రీకాళహస్తికి ఎక్కువ ఎంటీ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే ఎప్పుడు లోడ్ దొరకలేదు మాకైతే. ఇప్పటికి 2-3 సార్లు వచ్చినా 2-3 సార్లు శ్రీకాళహస్తికి ఎంటీ పోయినా. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి. ఎవరిని అడిగినా ఇక్కడ లోడింగ్ ఇయ్యారు. అసలు పరిస్థితి ఏందో అర్థం కాదు. మన దగ్గర అయితే ఎప్పటికీ లోడింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాకి వస్తే లోడింగ్, తమిళనాడు ఏరియాకి వస్తే కష్టం లోడింగ్ దొరకడు. అసలు ఎన్న గురించి కావచ్చు, వాళ్ళు తమిళనాడు మొత్తం బయటకు తిరుగుతూ ఉంటారు. చిన్న పనుల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు మొత్తం బయటనే తిరుగుతుంటారు వాళ్ళు.
నైట్ మొత్తం నేను పోతానే ఉంటాం మేము ఇక. అన్న నువ్వు ఒక మైక్ పెట్టుకో అన్న. ఒకసారి మైక్ పెట్టుకో. అండ్ మేమైతే ఇప్పుడైతే తిరుపతి దగ్గర వరకు అయితే వచ్చినాము. టైం ఎంత అయిందన్న? టైం అయితే 2 అవుతుంది నైట్. తిరుపతి దగ్గర వరకు అయితే వచ్చినాము. ఇప్పుడు ముందు అయితే తిరుపతి రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ తిరుపతి కొండకు వెళ్ళే రోడ్డు. ఇంకొక 70 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి శ్రీకాళహస్తికి. శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడైతే పడుకుంటాం ఇక మేము. 70 కిలోమీటర్లు అంటే 3 అవుతుంది, 3-3:30 అవుతుంది. అన్న అయితే బండి నడిపిస్తాను. ఇప్పటిదాకా నేను నడిపించిన. ఆయన పొద్దున్నే 6 గంటల వరకు అక్కడికి వచ్చి ఫోన్ చేయమని చెప్పి అందుకోసమని ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎక్కడ కూడా ఆగకుండా వెళ్తున్నాము. అన్నం తిన్నప్పుడు మాత్రమే ఒక గంట సేపు అయితే ఆగినాం అక్కడ. మధ్యలో ఒకసారి టీ అయితే తాగినాము. టీ తాగి బయలుదేరినామంటే ఇక ఎక్కడ ఆగలేదు. మొత్తం నైట్ జర్నీ చేస్తున్నాం ఈరోజు అయితే. ముందు సిగ్నల్ దగ్గర నుంచి అయితే లెఫ్ట్కి వెళ్తే తిరుపతి కొండకైతే వెళ్తుంది. తిరుపతి కిందకు వెళ్ళే రోడ్ అయితే అదే. ఇక్కడ నుండి అయితే 3 రోడ్లు అయితే కనిపిస్తాయి. ఇంకా ముందు కూడా ఇంకొక రోడ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక రోడ్ ఉంటుంది. కాకపోతే అక్కడ లైట్ లేదు కాబట్టి కమాన్ అయితే మనకు కనిపించలేదు. ఇది ఇంకొక రోడ్ అన్నమాట, తిరుపతికి వెళ్ళేది, కొండపైకి వెళ్ళే రోడ్డు. మొత్తం అయితే నైట్ జర్నీ చేస్తున్నాం. అన్న నైట్ జర్నీ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? నైట్ జర్నీ చేస్తే ఇబ్బంది ఉంటుంది, నిద్ర ఉండదు చక్కగా. మళ్ళీ మనం డైలీ రోజు నైటే పోతుంది. ఒక రోజు అంటే ఏమనుకోవచ్చు, అక్కడ రోజు నైటే పోతుంది. ఒక రోజు అంటే ఏమనుకోవచ్చు. నిద్రకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. నిద్రకి ఇబ్బంది అవుతుంది.
డైలీగా నైట్ లాంగ్ జర్నీ కాబట్టి నైట్ కంపల్సరీ పోవాల్సి వస్తుంది. అదే నైట్ జర్నీ చేయకపోతే మనం గమ్యానికి చేరం అవుతుంది కదా. నైట్ జర్నీ చేయకపోతే మా గమ్యానికి చేరుకోము. రోజులు పోతాయి, రప్పస్ అవుతుంది బండి రప్పస్ అవుతుంది, రోజులు పోతాయి, ఖర్చు ఎక్కువ అవుతుంది, అన్ని రకాల ఇబ్బంది ఉంటుంది. అన్ని రకాల ఇబ్బంది. పొద్దుగా ఉన్నామంటే ఎండనా, పొద్దున్నాక పోదామంటే ఎండ పట్టబట్టి ఎండ టైర్ లీట్ అవుతుంటాయి, టైర్లు గరం అవుతాయి, టైర్లు గరం అవుతుంటాయి, పంక్చర్లు అవుతుంటాయి, ఏదో ఒక ప్రాబ్లం ఎండ కూడా ఏదో ప్రాబ్లం అవుతుంటుంది. అట్లా నైట్ జర్నీ నైట్ జర్నీ అయితే ఎక్కువ చేస్తాం అన్నట్టు. లాంగ్ జర్నీ పోవాలి, లాంగ్ జర్నీ చేయవలసింది కాబట్టి నైట్ జర్నీ ఎక్కువ చేయాలి. డేలా ఆపుకున్నా సరే కానీ నైట్ జర్నీ ఎక్కువ చేయాలి బండి. నైట్ జర్నీ ఎక్కువ చేస్తే డేలా, ఎందుకంటే డేలా ఎండ కొడుతుంది కాబట్టి ఎక్కడన్నా చెట్టు చూసుకొని ఆపుకోవాలి. నైట్ జర్నీ ఎక్కువ చేస్తే మనకు ఇబ్బంది ఉండదు, బండికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బండి నైట్ సమయంలో ఫ్రీగా కూడా పోతుంది. నైట్ పిరిగేది చాలా పిరిగా పోతుంటుంది బండి. టైర్ లీట్ కావు, మనిషికి కూడా ఎఫెక్ట్ పడదు ఎండకు. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. నైట్ ట్రాఫిక్ ఊళ్ళలో పోతుంటే ట్రాఫిక్ అనేది ఉంటుంది విలేజ్లలో. మామూలుగా హైవే రోడ్ అంటే కామన్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఎట్లా తప్పదు కానీ ఊర్లలో ట్రాఫిక్ చిన్న చిన్న వెహికల్స్ అనేవి అన్ని ఉంటాయి కదా, పబ్లిక్ నడవరు ఎక్కువ. అట్లా ఫ్రీ జర్నీ పోతుంది బండి. ఊర్లలో కూడా టాప్ బై టాప్ వెళ్ళిపోతుంది బండి. బ్రేక్ చేసుడు అనేది ఉండదు అన్నట్టు. బ్రేక్ అనేది ఉంటుంది, తక్కువ బ్రేక్. అదే ఏ టైంలో అయితే ప్రతి ఊర్లో మెల్లగా స్లోగా చూసుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటూ వెళ్ళాలి. మీనంగా పిల్లలు వస్తుండ్రు, అలాగా బైక్లలో వస్తుండ్రు. మళ్ళీ డేలో కూడా పోతుంటే కూడా బర్రెలు గొర్రెలు ఇవన్నీ అడ్డం వస్తుంటాయి. అట్లాంటి ఇబ్బంది అవుతుంటుంది అక్కడ. బండి ఓకే గేర్ చేంజ్ అవ్వాల్సి వస్తుంటుంది. జర్నీ కూడా కాదు ఎక్కువ బండి. నైట్ జర్నీ అంతా ఫ్రీగా జర్నీ ఉండదు బండి. నైట్ జర్నీ ఎంత అయినా నైట్ జర్నీ ఎక్కువనే ఉంటది కదా. నైట్ జర్నీ ఎక్కువనే ఉంటది. మళ్ళీ బండి కూడా ఫ్రీగా పోతుంటే గరం కాదు బండి. టైర్లు హీట్ అనేది కావు. అట్లా మంచిగా ఉంటది బండికి. అట్లా ఎందుకంటే చల్లగా ఉంటది కాబట్టి నైట్ జర్నీ మంచిగా అవుతుంది. నైట్ జర్నీ చాలా మంచిది, మనుషులకు డ్రైవర్లకు ఆరోగ్యానికి మంచిది. కాకపోతే ఒక నిద్ర ఉండదు అన్నట్టు, కానీ అన్నిటికీ సేఫ్. కాకపోతే ఒక నిద్రకు ఒప్పుకోవాలి. నిద్ర ఓడుతుంటే నైట్ జర్నీ ఎక్కువ. నైట్ జర్నీ చేస్తే చాలా మంచిది ఈ ఎండాకాలం దినం. ఈ ఆశంకాలం కాబట్టి నైట్ జర్నీ ఎక్కువ ఉండాలి. వర్షాకాలం అంటే ఎప్పుడు పోయినా ఏం కాదు. శ్రీకాళహస్తి టెంపుల్ రోడ్డు స్ట్రేట్కి వెళ్ళాలి. స్ట్రేట్కి వెళ్తే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తుంది. ఇది శ్రీకాళహస్తి కమాన్. ఇది మొత్తం మీద అయితే శ్రీకాళహస్తికి అయితే వచ్చినాము. టైం వచ్చేసి 3 గంటలు అవుతుంది. కాంటకాడ పెట్టుకున్నాం. కాంటకాడికి అయితే ఆయన చెప్పిన కాడికి అయితే వచ్చినాము. ఆయన చెప్పిన అడ్రస్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు పొద్దున 6 గంటలకు అయితే ఆయన వస్తా అని చెప్పిండు. పార్టీ వచ్చిన తర్వాత కాంట పెట్టుకొని పాయింట్ మీదకి అయితే వెళ్ళాలని చెప్పిండ్రు. అయిపోయి థ్యాంక్ యూ. మన వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.